ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు చాలా వరకు నిర్మాణం అయిపోతున్నాయి. కొన్ని అడ్మిషన్లు కూడా స్టార్ట్ అవ్వాల్సి ఉండే. ఇట్లాంటి ఓవరాల్‌గా 10 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం కింద ఉన్నవి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అని చంద్రబాబు గారు నిర్ణయం తీసుకొని తాజాగా ఉత్తర్వులు వెలువరించారు కదా! రూ. 100 ఎకరా లీజు. రూ. 100 ప్రైవేట్ వాళ్ళకి ఎకరా లీజు చొప్పున 66 సంవత్సరాల పాటు వాళ్ళకు లీజుకి ఇస్తారట. రూ. 100 లీజు చొప్పున. మొదటి విడతగా 5 ప్రైవేట్ 5 ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ కింద పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి. రెండో విడత నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుగొండ, పార్వతీపురం. ఇవి ప్రైవేట్ చేతిలో పెట్టేస్తూ ఉన్నారు. ఎన్ని వేల కోట్లు ఇది! రూ. 100 లీజట. ప్రభుత్వ వైద్య కళాశాలలు, దానికి అనుబంధంగా బోధనా ఆసుపత్రులు, ఇవి నిర్వహణ అంతా ప్రైవేటోనికి చేతికిస్తే వాడి సగం సీట్లు ఎన్ని కోట్లకు అమ్ముకుంటాడో తెలియదు. ఇందులో ఎంతమంది పేదలు వైద్య విద్యకు దూరం అవుతారు ఈ నిర్ణయం వల్ల? ఎంతమంది పేదలు వైద్యానికి దూరం అవుతారు? ఎవడికి పట్టడంలే. ఇదేదో ఏమంటారా, మన వ్యవహారం కాదులే. ప్రతి ఒక్కరూ బాధితులే. రాష్ట్రంలో ఆ మూల నుంచి ఈ మూల వరకు అందరూ బాధితులే. వైద్య ఖర్చులు ఇచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇప్పటికే ఆసుపత్రులు అంటే గుళ్ళని భయపడే పరిస్థితి వస్తూ ఉండే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని ఆరోగ్యశ్రీ వచ్చాం. మొన్నగా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని ఆరోగ్యశ్రీలోకి చాలా డిసీజులు పెరిగా. వైద్యం చేయించుకొని ఇంటికి పోతూ అంటే ఖర్చులకు డబ్బులు పెట్టారు. ఇది పరిస్థితి మరింత బాగుపడాలి అని చెప్పి 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం కింద తీసుకొని వచ్చా. 5 మెడికల్ కాలేజీలు క్లాసులే స్టార్ట్ అయిపోయాయి 2 ఏళ్ల కిందట. బోధన ఆసుపత్రులు దానికి అనుబంధంగా. ఇప్పుడు 24లో కూడా మెడికల్ కాలేజీలు స్టార్ట్ అవ్వాల్సి ఉండే. ఆయన దిగిపోయి వీళ్ళు వచ్చిరి. ఇంకా ఆటకి ఎక్కించేసి ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఎకరా రూ. 100 అంట మాస్టారు. 66 ఏళ్ళకి లీజు. ఆసుపత్రులు మనకు ఒక ఎకరం అయితే సరిపోతుందేమో. మనం రూ. 100 ఇస్తాం లీజు కింద అన్న. ఏదో ఒక వ్యాపారం పెడతాం కదా మనం కూడా అక్కడ.